దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ప్రతిదినం మీ కొరకు ఈ రీతిగా దేవుని వాక్యమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ యొక్క కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఎంతో చక్కగా వాక్యమును వింటూ ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని పొందుతూ దేవుని మేలులు అనుభవిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం దేవుని యొక్క వాక్యమునకు అవకాశం ఇవ్వండి. ప్రతిదినం దేవుని యొక్క వాక్యము పనిచేసేటట్లు మీరు మీ మనస్సులో స్థలమునిస్తే ఆ వాక్యము గొప్ప కార్యాలు జరిగించిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మహారాజు దావీదు రచించినటువంటి 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దానిని వెదుగుచున్నాను. ఈరోజు మనము దేవుని దగ్గర ఎన్నో వరాలు, ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. ఎన్నో మరి మనకున్నటువంటి అవసరతను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే మన జీవితంలో అడగవలసినటువంటి దానిని మనము అడగడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును మనకిచ్చువాడు. ప్రతిదీ దేవుని వలన మాత్రమే మనము పొందుకొనగలుగుతాం. ఆ పొందుకొనుచున్నటువంటి ప్రతి ఈవిని బట్టి కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో దేవుడు మన పట్ల అధికమైనటువంటి కృపను చూపిస్తాడు, అధికమైనటువంటి మేలులు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే దావీదు జీవితంలో దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో దీవించాడు. అయినా దావీదు దేవుని దగ్గర అడుగుచున్నటువంటి వరాన్ని చూచినప్పుడు మనకెంతో ఆశ్చర్యం వేసింది. ఆ వరమేంటో చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వరం అడుగుచున్నాడో తెలుసా? ఇదిగో యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత మంచి వరం అడుగుచున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత చూడాలి. మొదటిగా దేవుని యొక్క ప్రసన్నతలో దాగి ఉన్నటువంటి ఆదరణ, ఆప్యాయత, ఆ అనుభవం వర్ణించలేనిది. ఎవరి జీవితములో అయితే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నారో ఆ ప్రసన్నతలో దాగి ఉన్నటువంటి ఆదరణ, ఆ ప్రసన్నతలో దాగి ఉన్నటువంటి ఆప్యాయత, ఆ ప్రసన్నతలో దాగి ఉన్నటువంటి ప్రేమ ఈ లోకములో మనం ఎక్కడ పొందలేము. అది కేవలం దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలో మాత్రమే ఆ ప్రసన్నతను మనము అనుభవించగలుగుతాం. కనుక దావీదు ఒక రాజుగా అన్నిటినీ అనుభవించాడు. సకల ఐశ్వర్యములు ఉన్నాయి, సుఖభోగాలున్నాయి. అన్నిటినీ అనుభవించి కూడా దావీదు తన జీవితంలో పలుకుచున్న మాట ఏమిటంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దానిని వెదుకుచున్నాను. ఏమిటి ఆ వరము?
ఏమి వెతుకుచున్నాడు అంటే మొదటిగా దేవుని యొక్క ప్రసన్నతను వెతుకుచున్నాడు. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే, యెహోవా మందిరము ఇదిగో మహిమతో తేజస్సుతో నిండి ఉండెను. దేవుని మందిరము మహిమతో నిండి ఉంటుంది. ఆయన ప్రసన్నత ఆ మందిరం అంతా కూడా ఆవరించి ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అనేక మందిరాలు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, ప్రభువును గణపరుస్తున్నప్పుడు ఆ ప్రసన్నతను అనుభవిస్తున్న ప్రజలు, ఆ ప్రసన్నతను పొందుకొనుచున్న ప్రజలు ఎంతో ఒక మంచి అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దావీదు దాన్ని వెదికాడు, దావీదు దాన్ని అడిగాడు, దావీదు దాన్ని వెంటాడాడు. కనుక దేవుని యొక్క ప్రసన్నతను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించాలి. మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును నేను ధ్యానించుచున్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి, నెమరువేయాలి, చదవాలి, దానిని పదే పదే మనము అనుభవించాలి. దేవుని యొక్క వాక్యమును మనము అనుభవించుట గొప్ప భాగ్యం. కనుక ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు నీ జీవితంలో నీకు ఎన్ని కోరికలున్నా, ఎన్ని ఆశలున్నా, దేవుని నీవు ఎన్ని వరాలు అడుగుతున్నా దేవుడు ఇయ్యకుండా అయితే మానడు. కానీ దేవుణ్ణి నీవు ఏ వరం అడిగితే నీ జీవితమునకు కావలసినటువంటి సుఖ సౌఖ్యములు, నెమ్మది, ఆనందం నువ్వు పొందుకుంటావో ఆ వరమే దేవుని యొక్క ప్రసన్నతను చూచుట. దేవుని ప్రసన్నతను ఎవరైతే చూస్తారో, దేవుని ప్రసన్నతను ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితంలో ఒక గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే మరి దావీదు భక్తుడు తన అనుభవంలో నుంచి రాస్తున్నటువంటి ఈ మాటలను మనము గమనించాలి. అలాగే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో మనము చూచినట్లయితే మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనములో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అలాగే 34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినం దేవుని యొక్క గడప దగ్గర, దేవుని యొక్క ద్వార బంధముల దగ్గర మనము కనిపెట్టుకోవాలి, కాచుకోవాలి. ఆయన వాక్యమును వినటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మన జీవితంలో మనము దేవుని యొద్ద అడగవలసినటువంటి ఒక మంచి వరం. ఈ లోకములో నీవు ఏ వరములు అడిగినా ప్రయోజనం లేదు సుమ. ఆ వరాలు ఆఖరికి నీకు లేనిపోయినటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయి. నీవు అడిగే వరం పరసంబంధమైనదైనప్పుడు నీ బ్రతుకు పరవశించింది, నీ బ్రతుకు చక్కని జీవితాన్ని కలిగి ఉంటుందని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క అంత్య దినములలో మీరు అడుగుచున్న వరాలు, మీరు అడుగుచున్న కోరికలు, మీరు అడుగుచున్న మీ యొక్క ఆశలు ఒక పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో అడగండి. దేవా, నీ యొద్ద ఒక వరం అడుగుచున్నా, నీ ప్రసన్నతను చూడాలి, నీ మందిరములో నీ వాక్యమును ధ్యానించాలి. అప్పుడే నీవు దేవుని యొక్క కరుణా కటాక్షములను నీవు పొందుకుంటావు. సామెతల గ్రంథములు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటున్నటువంటి మాట, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. కనుక మనము దేవుని యొద్ద ఒక వరం అడగాలి. ఆ వరము దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి.
అప్పుడే మనకు కావలసినటువంటి సుఖ సౌఖ్యములు మనకు కలుగుతాయని, మనం పొందుకోగలుగుతామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. అదే కాకుండా అపోస్తలుడైన పౌలు గారు మరి తన జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని మరి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవిత అనుభవంలో మరి ఎన్నో మరి పరిస్థితులను కలిగి ఎంతో మంచి జీవితాన్ని అనుభవించి అతడు అంటున్నటువంటి ఒక మాటను నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 13-14 వచనాలు చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూసారా, ఒకటి చేయుచున్నాను. ఏమిటి అదంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే. దేవుని యొక్క ప్రసన్నతలో అద్భుతమైన జీవితం ఉంది. దేవుని యొక్క ప్రసన్నతలో అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రసన్నతలో సుఖ సౌఖ్యములు ఉన్నాయి. ఈరోజు దేవుని యొద్ద నీవు ఎలాంటి వరములు అడుగుతున్నావో కానీ ఒక దైవ సేవకునిగా తెలియపరుస్తున్న మాట, దేవుని ప్రసన్నతను వెతుకు, దేవుని మందిరములో ఆయన వాక్యమును ధ్యానించు, అప్పుడు నీకు కావలసిన ఎన్నో వస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, మీకు కావలసిన అన్నీ తండ్రి మీకు అనుగ్రహించును అని ఉంది. కనుక దేవుని యొక్క ప్రసన్నతను చూచేటువంటి ఒక మంచి అనుభవాన్ని మనము కలిగి ప్రభువైన యేసుక్రీస్తులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.